యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. యెహోవా ఎలాగో సెలవించుచున్నాడు. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు చూడాలి. యెహోవా ఎలాగో సెలవించుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీ ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంచిని. బయలువెల్లుడి అని బంధింపబడ్డ వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన సంస్థలను పంచిపెట్టుడికి నిన్ను కాపాడు ప్రజలకు నిబంధనగా నియమించుకుని. ప్రార్థన చేసుకుని. పరిశుద్ధం 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 అంతవర్షులు మంత్రమంట పరిశుద్ధమంటవా దేవానికి స్తోత్రం అయినా దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మనే ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచున్నది మీరే కానీ నేను కాదు ప్రభా. నాయన మాట్లాడుచున్నది నువ్వే, నేను కాదు తండ్రి. నాయన ప్రతి ఒక్కరు తెరవమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని త్వరలోష్యం తండ్రి. ఆమె థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు తండ్రి. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచు ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొచ్చులు గల ఖడ్గం, కీళ్ళలోంచి ముగ్గులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండేట అసాధ్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పాదమునకు దీపమై ఉన్నది వాక్యం. ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు సర్వోన్నతమైన దేవుడు అయినా యెహోవా ఇలాగూ సెలవించుచున్నాడు. ఎందుకంటే దేవుడిలా మాట్లాడుతున్నాడు మనతో. వాక్యమే దేవుడు కదా, మనతో మాట్లాడుతున్నాడు ఆయన. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని. జవాబిస్తున్నాడు ఆయన. నువ్వు చేస్తున్న ప్రార్థనకి జవాబు చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. మరి నువ్వెంత వరకు ఆయన స్తుతించగలుగుతున్నావు? స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు కదా. ఎంతవరకు నువ్వు స్తుతులు చెల్లిస్తున్నావు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమొచ్చున్నాడు ఇక్కడ? అనుకూల సమయమందు నేను నీకు నీ మొర నేను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని. రక్షణ దినమందు నేను ఆదుకుంటుని. ఎందుకంటే రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఆదుకుంటానని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. దేవుడి గురించి ఇక్కడ యెషయా గ్రంథంలో యేసు ప్రభు గురించే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? యెరూషలేమునందు సుమయోనుడు ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిపరుడును భక్తిపరుడై ఉండెను. 300 సంవత్సరాల వయసు గలవాడు ఆయన. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టినవాడు. అందుకని పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇశ్రాయేలు అంటే యెహోవా దేవుడే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన కోసం కనిపెడుతున్నాడు.
ఇక భూమి మీద నిలవలేక ఇక దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవడానికి ఆయన కోసం కనిపెడుతున్నాడు, ఎప్పుడు తీసుకువెళ్తాడని. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభుని నా బిడ్డను చూస్తేనే కానీ నువ్వు రావడానికి వీల్లేదన్నాడు దేవుడు. అక్కడ పరిశుద్ధాత్మ బయలుపరుస్తుంది మనకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిసారి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది ఇక్కడ. అలాగే చెప్తున్నాడు సమూయేలుతో, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నాడు. యేసు ప్రభుని చూస్తేనే కానీ నువ్వు రావడానికి వీల్లేదన్నాడు. అక్కడ ఆత్మవతుడై పరిశుద్ధాత్మలోకి వచ్చేసింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు చేస్తున్నాడు, ఎంటర్ అయిపోతున్నాడు సమూయేలు దగ్గరికి. ఎందుకంటే ఆయన చూస్తేనే కానీ ఆయన వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బలంగా వచ్చేసిందో సమూయేలు మీదకి యేసు ప్రభు ఎంటర్ అయిపోతున్నాడు ఇక్కడ. అందుకే ఆలయానికి వచ్చేస్తున్నాడు ఆయన యేసు ప్రభు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అదే మాట్లాడుతున్నాడు, ఆత్మవతుడై అతడు దేవాలయంలోకి వచ్చాడు. సమూయేలు వచ్చేసాడు ఆలయంలోకి. ఇంకా ప్రభు వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చేసాడు, పరిశుద్ధాత్మ నిండుకొని ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మరియా యేసేపు కూడా 2 పావు రూపాయలు తీసుకొని తన బిడ్డను తీసుకొని బలిదానం వచ్చేసి సమర్పించాలని దేవుడికి తీసుకొచ్చారు యేసు ప్రభుని. కింద పెట్టి మీద యేసు ప్రభు ఉన్నాడు, పై పెట్టి మీద సమూయేలు ఉన్నాడు. పరిశుద్ధాత్మలో తాండవం చేస్తున్నప్పుడు అప్పుడు గబ్బా కిందకు వచ్చి ఆ బిడ్డని ఎత్తుకొని, నాదా 15 రోజుల బాలుడు యేసు ప్రభు. అలాంటి 15 రోజుల బాలుడిని నాదా అంటే స్వామి. ఎందుకంటే దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు భూమి మీదకి దిగొచ్చాడు ఆయన. అందుకే అది సమూయేలుకి తెలుసు. నాదా అంటున్నాడు అక్కడ. అప్పుడు అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంగా నీ దాసును పోనిచ్చుచున్నావు. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. నేను చూసేస్తాను కదా, నిన్ను చూసే రమ్మన్నాడు ఆయన పైకి. అందుకు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తూ అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, అన్ని జనాంగానికి బయలుపరిచే వెలుగుగాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకారును యేసు నామమును మొక్కునట్లును ప్రతి వారి నాలికయు, ఎందుకంటే నోటితో దేవుని స్తుతించారు. అందుకే చెప్తాడు, 10 వారి నాలికయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లను ఒప్పుకోవాలి. యేసు ప్రభుని దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామములకు పైనామము ఆయనకు అనుగ్రహించారు. అన్ని నామముల కన్నా ఆయనకే పైనామం ఇక్కడ. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగా లోకసువార్త 2వ అధ్యాయంలో నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ కాను. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగానికి మహిమగా వచ్చాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు సకల ప్రజల యొక్క సిద్ధపరచని నీ రక్షణ నేను కరుణా రాజుచితిని. నీ రక్షణ కళ్ళ కట్టినట్టు కనపడిపోతుంది. ప్రతి ఒక్కరికి రక్షణ వచ్చేస్తుంది. ఎందుకంటే రక్తము ద్వారా రక్షణ వాక్యం ఇచ్చే దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతుల దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోత్తర దేవుడు అయినా. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు కదా, అనుకూల సమయం వద్దు నేను నీ మొరలకిచ్చి నీ ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంచిని. బయలు వెల్లుడి అని బంధింపబడ్డ వారితోనూ బయటకు రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన సంస్థలను పంచిపెట్టుటకు. అందుకే దేవుడు ఏమొచ్చినాడు, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా, ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు ఆయన నియమించుదని. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 7
మొదటి చదవండి. అమ్మ ఒక నిమిషం చూని 10వ వచనం చదవండి. 10వ వచనం నుంచి యెహోవా ఇంకను ఆహాజునకు ఇలా సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుముము, అది పాతాళమంత లోతైనను సరే, పూర్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అది ఇలాగో చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విశ్రించుట చాలదనుకుని నా దేవుని కూడా విశ్రించురా. కాబట్టి ప్రభువు తానే చూపును, ఆలకించుడి, కన్య గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టెను. చాలు. యెహోవా ఇంకను ఆహాజునికి ఇలా చెప్పు సెలవిచ్చాడు. ఆయనకు మహారాజుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ ఆహాజునికి ఇలా సెలవిచ్చాడు, యెహోవా నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుకము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సూచన కనపరుస్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు, అది పాతాళమంత లోతైనా సరే, ఊర్ధలోకమంత ఎత్తైనా సరే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు ఆయన. ఏ రోజు రాజు అడుగుతాడు, ఎన్నో సూచక్రియలు చేస్తున్నావు కదా, అద్భుతంగానే చేస్తున్నావు కదా ప్రజల దగ్గర, నీ దగ్గరికి నేను రావాలనుకున్నాను, నీవే వచ్చావు నా దగ్గరికి. ఎలా వచ్చాడు ఆయన? బాధలోని కష్టంలో వచ్చాడు. అందరూ కైసరు దగ్గర నుంచి పిలాతు దగ్గరికి, పిలాతు దగ్గర నుంచి ఏ రోజు రాజు దగ్గరికి అలా పంపిస్తున్నారు. వారం రోజులు కూడా నకరకలాడిపోతుందో కడుపు దేవుడికి. అయినా అడుగుతున్నాడు అక్కడ, అద్భుతకాన్ని చేసి చూపించో, నీ అద్భుతకాన్ని నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు అక్కడ. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, తిమ్మంగళపు కడుపులో యోన 3 రోజులా ఉన్నాడు. అలాగే యేసు ప్రభు కూడా మనుష్య కుమారుడు, యేసు ప్రభు లేదు అక్కడ, మనుష్య కుమారుడు పాతాళంలోకి సాతాను తలగా చిత్త కొట్టడానికి 3 రోజులు ఉండాలి ఆ సమాధిలో. అదే మాట ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ పాతాళం అంతా లోతైనా సరే, ఊర్ధలోకం అంతా ఎత్తైనా సరే, ఆహాజు నేను అడుగును, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా, దావీదు చిగురైన యోధా గోత్రపు శవము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఆయన దావీదు చిగురైన యోధా గోత్రమే. అందుకే అంటున్నాడు, వినుడి, మనుషులను విసిగించడం చాలదనుకుని నా దేవుడిని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపను. దేవుడే చూపెడుతున్నాడు ఇక్కడ సూచన, ఒక అద్భుతకాన్ని చూపెడుతున్నాడు ఇక్కడ. ఆలోకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని కన్యక. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక యవనస్తురాలు ఇమాము కాని పిల్ల కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టారు. ఇమ్మానుయేలు అంటే భాషాంతరం, దేవుడు భాషవా అందవరుషను మాత్రమంటవా. అందుకే దేవుడు యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో అదే మాట్లాడాడు దేవుడు అక్కడ. ఎంతవరకు రక్షణ భాగ్యం. ఇక్కడ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు? ఇక్కడ సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవుడు ఆయన. ఇక్కడ ఏమొచ్చినాడు? దేశమును చక్కబరిచి పాడైన సంస్థలను పంచిపెట్టుటకే ఏమొచ్చినాడు? బయలు వెల్లుడి, అవి బంధింపబడిన వారితోనూ బయటకు రండి అని చీకట్లో ఉన్న వారితో చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన సంస్థలను పంచిపెట్టుటకే నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితని. నిబంధనగా ఇక్కడ యేసుప్రభు పుట్టాడు. ఇక్కడ యాలయనగా మనకు శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. సృష్టి యావత్తు కూడా ఆయన భుజం మీదే ఉన్నది, యేసుప్రభు భుజం మీదే. అందుకే దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు కంటికి కనిపించవు, మనుషులు అగోచరములు.
ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇచ్చినకు తండ్రి, సమాధానకర్తే అధిపతి. అన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. నువ్వే పేరుతో పిలిచినా పలుకుతానంటున్నాడు ఆయన. ఉన్నవాడను అనువాడను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతవరకు ఆయన పిలుస్తున్నాడు. అదే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తగా అధిపతిని అతనికి పేరు పెట్టబడును. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. 49వ అధ్యాయము యెషయా గ్రంథము చూడండి, 49వ అధ్యాయము ఇక్కడ ఏమొచ్చినాడు, ఇక్కడ మార్గములో ఇంటి కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములో వారు వేదులు, చెట్ల లేని బిడ్డలన్నిటి మీద వారికి వేపు కలుగును. వారి యందు కరుణించేవాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలుగదు, ఎండమాములైనను ఎండ అయినను వారికి తగులదు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చదవండి. చాలు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమిటి చెప్తున్నాడు? ఇక్కడ ఈ 49వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఇక్కడ ఈయన బయటకు రండి, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు, బయలువెళ్ళుడి అని బంధింపబడ్డ వారితోనూ బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు, దేశమును చక్కపరిచి వాడైన సంస్థలను పంచిపెట్టుడికే నిన్ను కాపాడు ప్రజలకు నిబంధనగా నియమించిదని. మార్గంలో వారు మేదులు, చెట్లు లేని బిడ్డల మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించేవాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించను. కాబట్టి వారి కాకలైనను దప్పికైనను కలుగదు, ఎండ మామూలైనను ఎండే వారికి తగులదు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చినట్టు నన్ను అడిగాను. ఎందుకంటే తెల్లని బట్టలు దేవుడు ఎందుకు ఇస్తాడంటే, మనం చనిపోయి 40 రోజులు ఇక్కడ సంచరించిన తర్వాత అప్పటి వరకు ఈ లోకంలో మనము కట్టిపెట్టి సమాధి చేస్తాము కదా, ఆ బట్టలతోటే ఉంటారు 40 రోజులను. ఆ తర్వాత దేవుడు పంపించిన తెల్లని బట్టలు వేసుకొని నువ్వు పైకి వచ్చేయాలి. ఇక్కడ నేను రాలేదు ప్రభా, ఇంకా నా బిడ్డల మీద, నా భర్త మీద, నా భార్య మీద ఇంకా ఇది అవ్వలేదు, ఇక్కడే ఉండిపోతున్నారంటే అక్కడే వచ్చేస్తాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు తెల్లని బట్టలు వేసుకుని వచ్చిన వారు వీరెవరు అని యోహాను అడుగుతున్నారు. ఇక్కడ 24 మంది పెద్దలు యేసు ప్రభు దగ్గర వెనకాతలో ఉన్న 24 మంది పెద్దలలో ఒకడు అడుగుతున్నాడు. ఆయన ఈ తెల్లని బట్టలు వేసుకున్న వారు ఎవరు అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు, అది మీరే చెప్పాలన్నాడు. ఇక్కడ యోహాను అని చెప్పలేదు అక్కడ. అందుకంటున్నాడు, ఎక్కడి నుండి వచ్చినాడు నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను. ఎలా చెప్తున్నాడు ఆయన? 24 మంది పెద్దలలో ఉన్న ఆయన, ఎందుకంటే 12 గోత్రముల వారిలో 12 అపోస్తుల వారిలో ఎవరో ఒకరు చెప్తున్నారు. ఇక్కడ వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, భూమి మీద చాలా వేదనలు బాధలు అనుభవించిన వారు, అందుకని దేవుని కోసం శ్రమలు అనుభవించిన వారు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు పుతుక్కొని వాటిని తెలిపి చేసుకున్నది. ఎందుకంటే మన హృదయం అనే డాగులు మచ్చలు ఉన్నాయి కదా, హృదయమే కదా వెళ్తారు దేవుడి దగ్గరికి. మన ప్రాణమే వెళ్తుంది, మన జీవమే వెళ్తుంది దేవుడి దగ్గరికి.
ఆ జీవం అనే హృదయం అనే వస్త్రము ఉతుక్కోవాలి. అందుకంటున్నాడు దేవుడి రక్తము, యేసు ప్రభు రక్తం ఈ లోకంలో చిందించిన దేవాది దేవుడి రక్తములో ఈ హృదయం అనే వస్త్రాన్ని ఉతుక్కోవాలి. ఉతుక్కొని తెల్లగా చేసుకొని దేవుడి దగ్గరికి రావాలి. అక్కడ వాళ్ళు ఉతుక్కునే వచ్చావు. అందుకంటే నువ్వెంతవరకు ఉతుక్కుంటున్నావు? దేవుడి రక్తంలో నీ హృదయం అనే మచ్చలు డాగులు. నువ్వెక్కడికైనా వెళ్తావు, పెళ్లికి వెళ్ళినప్పుడు నీ పట్టు చీర తీసుకునేటప్పటికి అందులో మచ్చలు డాగులు ఉంటే అది కట్టుకొని వెళ్తావా? దాన్ని పక్కన పడేస్తే కాటన్ చీర కట్టుకొని వెళ్తావా? ఎందుకంటే మచ్చలు డాగులు ఉంటే మనమే భరించలేము. అలాంటి దేవుడు భరించగలట నీ మచ్చలు డాగుల్ని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవుడు ఆయన. అదే చెప్తున్నాడు. ఏమొచ్చినాడు ఇక్కడ? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని పరలోక రాజ్యానికి వచ్చారు వాళ్ళు, ఈ తెల్లని వస్త్రాలు తొడుక్కునేవారు. అందుకే దేవుడు అంటున్నాడు, మరి నువ్వెంతవరకు వస్తున్నావు? అందువలన వారు దేవుని సుమాత్రం వేటుకుంటే రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో సేవించుతున్నారు. పరలోక రాజ్యములో దేవాలయం ఉన్నది దేవుని దగ్గర. ఆ దేవుని సుమాసనం అంతా దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ సుమాసనం ఎదుర్కొంటా వీళ్ళు కూర్చున్నారు, ఈ తెల్లని వస్త్రాలు తొడుక్కునేవారు దేవుని సుమాసనం ఎదుర్కొంటానే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనకు పవర్ ఇచ్చేస్తాడు. దేవుడి రక్తం మనలో ఎప్పుడైతే పోషించబడుతుందో, మనం ఆయనలో ఎప్పుడైతే జీవిస్తామో పరలోక రాజ్యం అంతా అక్కడ దేవుడి సుమాసనం దగ్గరికి వచ్చిన అర్హత దేవుడు ఇస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ, సుమాసన శివుడై. ఇక్కడ ఏమిటి చెప్తున్నాడు? ఇక్కడ ఏమొచ్చినాడు? అందువలన వారు దేవుని సింహాసనం పెట్టుకుంటే రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో సేవించుతున్నారు. రాత్రి పగళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. మనం ఎంతవరకు గణపరుచున్నాం? దేవుని స్తుతిస్తున్నాం. ఆలయానికి రావడానికే టైం అయిపోతుంది మనకి. కలాటప్పుడు ఎలాగ మనం స్తుతించగలము దేవుడిని? ఎంతవరకు మనకు ఆయన కనపరచగలము? అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందువల్ల వారు దేవుని సింహాసనం పెట్టుకుంటే రాత్రి పగళ్ళ ఆలయంలో ఆయన సేవించుతున్నారు. సింహాసన శీరుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పాడు. దేవుడు ఏం చేశాడు? గుడారము వారి మీద కప్పాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అది గుడారం. ఎందుకంటే వాళ్ళకి చల్లగా ఉండాలని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఎన్నో సుఖాలు ఇచ్చాడు కదా. ఏసీలు ఇచ్చాడు, ఇంట్లో ఇచ్చాడు, చర్చిలో ఇచ్చాడు. నువ్వు సుఖంగా బ్రతకమని, ప్రార్థన చేసుకోమని. నువ్వెక్కడ ప్రార్థన చేసుకున్నా అక్కడ చల్లదనం దేవుడు ఇస్తున్నాడు. కానీ మనం ఎంతవరకంటే చేసుకోగలుగుతున్నాం? ఇక్కడికి వెళ్ళి కష్టాలు బాధలు అనుభవించి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన గుడారం వాళ్ళ మీద కప్పాడు. వాళ్ళ చల్లదనానికి దేవుడు ప్రేమిస్తున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు, మరలా ఏమంటున్నాడు? వారికి ఇక మీద ఆకలేనను దాహమైనా ఉండదు. యేసుప్రభు ఏమన్నాడు? పాపం చేసిన స్త్రీతో, అమ్మా నీవు ఇచ్చే నీరు దాహము దప్పిక వేస్తుంది, నేను ఇచ్చే జీవజల పూట అది దాహము కానీ దప్పిక కానీ వేయదు. అది పూర్ణ నీటపుక వలె ఉంటుంది. అది ఒక జల, వాక్యమే ఒక జల. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, వారికి ఇక వేట ఆకలేను దాహమైనా ఉండదు, సూర్యుని ఎండను ఏ వడగాలి వారికి తగలదు. యాలయనక సింహాసనం మధ్యమంతుడు గొర్రె పిల్ల వారి కాపరయ్యే. యేసుప్రభు వాడితోనే ఉన్నాడు. అంటే నువ్వు కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధపడుతున్నావా? ఎందుకంటే యుద్ధాలు ప్రారంభమైపోతున్నాయి. దేవుడు ఆనవాళ్ళు కనపడి చేస్తున్నాడు. నేను వచ్చేస్తున్నాను ఆనవాళ్ళు, కానీ లేటుగానే వస్తాడు. కానీ ఆనవాళ్ళు కనబడుతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అది వచ్చేటప్పుడు చాలా మంది చనిపోతారు. అది వచ్చేటప్పుడు అందుకే లేటుగా వస్తానన్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, యాలయనక సింహాసన మధ్యమందుండే గొర్రె పిల్ల వారి కాపరయ్యి జీవజలముల బుగ్గల ఎందుకు వారిని నడిపించారు. ఎందుకంటే యేసుప్రభు జీవజల బుగ్గల ఎందుకు వారిని నడిపించారు. ఇక్కడ ఏమన్నాడు 59లో? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము
59లో ఏమో చెప్పాడు, చదవండి ఒకసారి. వారు ఎందుకు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గలైన వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను తప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. చాలు నాన్న. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నీటి బుగ్గల యొక్క వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను తప్పికైనను కలగదు. అందుకంటున్నాడు ఎండ మామూలైనడు ఎండయుడు వారికి తగలదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. వారికి ఇక మీద ఆకలైనడు దాహమైన ఉండదు, సూర్యుని ఎండైనడు ఏ వడగాలి వారికి తగలేదు. ఎంత చల్లగా ఉంచుతున్నాడండి దేవుడు. మనం కూడా వెళ్ళిపోవడం మంచిది అక్కడికి. వ్యాలయనగా సుమాత్రం మధ్య మందుండ్రు గొర్రె పిల్ల వారి కాపరయ్యి జీవజలముల బుక్కుల ఎందుకు వారు నడిపించను. జీవజల బుక్కుల ఎందుకు నడిపిస్తాడంటే వాడు చాలా మంచిగా ఏ లోటు లేకుండా. మరి మోషే గారు ఎర్ర సముద్రం దాటించి అగ్ని స్తంభాన్ని మేఘ స్తంభాన్ని పెట్టి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎంత ప్రేమ చూపించాడండి ఇశ్రాయేలు జనాంగం మీద. వాళ్ళ విగ్రహారాధులైనా విగ్రహారాధకులైనా ప్రేమ చూపించాడు. ఆయన నా గుండెల్లో ఉన్నారంటారు దేవుడు అక్కడ. నా కిరీటంలో 14 మంది, ఎందుకంటే 12 మంది గోత్రముల వారు నా కిరీటంలో స్టార్స్గా ఉన్నారు. ప్రేమించి పరలోకముని ఆకాశంలోంచి ఎదురు మన్నాన్ని కురిపించాడండి దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఆ ప్రేమను మనం ఎంతవరకు అందుకుంటున్నాం, ఎంతవరకు ఆయనతో జీవిస్తున్నాం మనం ఇక్కడ. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమొచ్చినాడు? కాపరి అయి. ఎందుకంటే ఈ లోకంలో మోట యాజకుడు యేసుప్రభే. అందుకే దేవుడు చెప్తున్నాడు కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించను. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందును తుడిచివేయను. ఎందుకంటే ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఆనంద బాష్పాలు కూడా దేవుడు తుడుస్తున్నాడు వాళ్ళకి. అందుకే దేవుడు మాట్లాడుతున్న ఎంత అదృష్టం అండి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడేమొచ్చినాడు? నా పర్వతములన్నింటినీ 11వ వచనం చదవండి. యెషయా గ్రంథం 49 అధ్యాయం 11 వచ్చింది. చాలా లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనం 3వ వచనం చెప్పండి. ఎందుకంటే యెషయా గ్రంథంలో చదివాం కదా, ఇక్కడ అదే దేవుడు యేసు ప్రభు వచ్చేస్తున్నాడని. యోహాను ఇక్కడ ప్రతి ఒక్కరికి బాప్తిసాలు ఇస్తున్నాడు. పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరికి బాప్తిసం ఇస్తూ చెప్తున్నాడు ఇక్కడ. అంతటా అతను వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసము పొందవలని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. యేసు ప్రభు కన్నా ముందుగా వచ్చాడు యోహాను ఇక్కడ. ఎందుకంటే ఆయన గురించి ఇక్కడ దారి సరళం చేయడానికి వచ్చేసాడు ఇక్కడ. అదే మాట చెప్తున్నాడు. ప్రభు మార్గము సిద్ధపరచుడి, దేవుని మార్గము సిద్ధపరచుడి. ఇక 49వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్తున్నాడు. నా పర్వతములకి నేను త్రోవగా చేసేదను, నా రాజ్య మార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి, వీరు దూరం నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దగ్గర నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రతి మనిషి ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుంచి వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం
తీసుకోవడానికి ఎవరు వ్యభిచారులు, దొంగలు, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు. కానీ మనం మాత్రం బాప్తిసం తీసుకోవడానికి రాలేకపోతున్నాం ఇక్కడ యోహాను దగ్గర. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడి. ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తెల్లబగులు, కరుకు మార్గములు నున్నబగులు. సకల శరీరులు, ఎందుకంటే సకల శరీరులు దేవుడు రక్షణ చూతురు అని అరణ్యములో కేక వేచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్తైన యెషయా వాక్యము గ్రంథమందు రాయబడినది. ఇది జరుగుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతిదీ జరిగి తీరుతుంది. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, వీరి సేనాని దేశం నుండి వచ్చుచున్నారు, శ్రమనందున తన జనులందు జాలిపడి యెహోవా తన జనులకు ఓదార్చుచున్నాడు. దేవుడు ఓదారుస్తున్నాడు తన ప్రజల్ని, తన జనంగాన్ని ఓదారుస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు కష్టాల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, అందుకే కదా యేసు ప్రభు చెప్తాడు ఇక్కడ, నా చేతిలో ఉన్నది. ఆయన ఇష్టానుపూర్వకంగా వచ్చాడు. అందుకే అంటున్నాడు, గోధుమల కొట్లో వేసి గురుగుల్ని కాల్చి వేస్తాడు అంటున్నాడు. మన గురుగుల వలె ఉన్నామా, గోధుమల వలె ఉన్నామో చూసుకోవాలి అక్కడ. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. శ్రమనందున తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉచ్చారణ చేయము. అందుకే ఏమొచ్చినాడు ఇక్కడ, 2 పేతురు రాసిన పత్రికది, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. అమ్మ అలాగే చిన్న అక్కడ నేను సారీ చెప్తున్నాను నీకు. 11వ వచనం చదువు. చాలు. అందుకే దేవుడు ఇక్కడ ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఆ దినమున ఆకాశములు మహాధులతో గతించిపోవును. దేవుడు వచ్చినప్పుడు మహాధులతో గతించిపోవును. అదే చెప్తున్నాడు, పంచభూతములు మిక్కటమైన ఏట్రముతో లయమైపోవును. ఎందుకంటే బెల్లబెల్లబెల్లలాడుతూ రాలిపోతుందటండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు రాలిపోతాయటండి ఆయన వచ్చేటప్పుడు. అంత భయంకరంగా ఉంటుందట. అగ్నితో వస్తున్నాడు. ఎందుకంటే మొదట నోవా కాలంలో నీటి ద్వారా వచ్చాడు, ఇప్పుడు అగ్నితో వస్తున్నాడు ఆయన. అందుకే పంచభూతముల మిక్తమైన వేట్రముతో లయమైపోదు. భూమయు దాని మీదున్న కృత్యములు కాలిపోను. 3 వంతుల భాగం కాలిపోతుందటండి. భూమి అంతా కూడా సృష్టి యావత్తులో 3 వంతుల భాగం కాలిపోతుంది. అందుకంటున్నాడు, లయమైపోను భూమయు దాని మీద కృత్యములు కాలిపోను. ఇవన్నీ ఇట్లు లయమైపోను కనుక ఆకాశం రవ్వుకొని లయమైపోయినట్టు పంచభూతముల మహావేట్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపరాకడ కొరకు కనిపెట్టుచు. ఎందుకంటే ఆయన రాకడ వచ్చేస్తుంది, కనిపెట్టుకొని ఎదురు చూడాలి. అందుకే అంటున్నాడు, సిద్ధపడాలి. నువ్వు దేనికైనా సిద్ధపడిపోవాలి అక్కడ. అందుకే అంటున్నాడు కదా, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో ఆపేక్షించు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ, అంటే కడుపులోంచి బిడ్డ ఎలా బయటకు వస్తుందో అలా ఉండాలటండి మన దేవుడు వచ్చేటప్పుడు. అంత పరిశుద్ధంగా ఉండాలట. శిష్యులు అడుగుతారు, ప్రభా ఎవరు పరలోక రాజ్యానికి వెళతారంటే, ఒక చిన్న బిడ్డను మధ్యలో నిలబెట్టి ఆ చిన్న బిడ్డ దేవులైన ఉన్న రోజుగా అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తా ఉన్నాడు. మరి కష్టమే.
కష్టమే, కానీ కష్టమైనా తప్పదు, కష్టపడాలి. కానీ దేవుడి కోసం నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే, ఈ లోకాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళాలంటే కష్టపడాలి, పరిశుద్ధంగా ఉండాలి. అదే చెప్తున్నాడు. ఏమొచ్చినాడు? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారి ఉండవలను. ఎందుకంటే హిజ్కియా చనిపోయిన తర్వాత సంవత్సరం ఖాళీగా ఉంది. యెషయా వచ్చి కళ్ళు కనపడవు, చెవులు కనపడవు, తడిపి చూస్తున్నాడు. మంచి మహారాజు చనిపోయాడు కదా, మళ్ళీ ఎలాంటి మహారాజు వస్తాడని తడిపి చూస్తున్నాడు. అక్కడ ఇంకా ఎవరో వస్తారని చూస్తున్నాడు. అక్కడ దేవుడే చెప్పేశాడు. అక్కడ యెషయా పిలిచాడు. చిత్తమ్మ ప్రభు అన్నాడు. ఏలోక సింహాసనాన్ని చూస్తున్నాడు, పరలోక సింహాసనాన్ని చూడన్నాడు. ఆ పరలోక సింహాసనం మీద దేవుని దృష్టించి ఉన్నాడు. అక్కడ ఒక పక్కన ఒక కుడి పక్కన ఒక రేపి, ఎడం పక్కన ఒక రేపి దేవదూతలు అనేసి రెక్కలతో ఉన్నారు. 2 రెక్కలతో కళ్ళు కొప్పించడమే, 2 రెక్కలతో కాళ్ళు కొప్పించడం, 2 రెక్కలతో ఎగురు చూడడం. పరలోకం అంతా తత్తరిల్లిపోతుంది, గడప కబులు కదిలిపోతున్నాయి. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గడప కబులు కదిలిపోతున్నాయి. పరిశుద్ధత. అదే ఇక్కడ ఏమొచ్చినాడు దేవుడు? ఇక్కడ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, పరిశుద్ధత ఎంతవరకండి ఆ పరిశుద్ధత మనలో ఉన్నది, దత్తరిల్లిపోతుంది. ఇక్కడ ప్రవక్త యెషయా, ఆయన ప్రవక్త ఉండి కూడా తన పెదాలు కనపడకపోతున్నాడు. అక్కడ పరలోకం అంతా దత్తరిల్లిపోతుంది, స్తుతులు చెల్లిస్తున్నారు, దేవతలు కనపరుస్తున్నారు. కానీ ఇక్కడ ఆ ప్రవక్త కనపరచలేకపోతున్నాడు, స్తుతించలేకపోతున్నాడు. అప్పుడు దేవతతో కొరకచ్చి తీసుకొచ్చి పిదాలు కట్టించింది. అప్పుడు ఆ పిదాలు పవిత్రమైపోయాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పత్రిక చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ తన మహిమను బట్టి. ఎందుకంటే పరలోకమంతా దేవుని మహిమతోనే నిండి ఉంటుంది. అక్కడ పరలోకమంతా ఆయన మహిమతోనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమొచ్చినాడు? తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి. అంటే మన గుణగణాలను బట్టే ఏదైనా సరే, దేవుడు ప్రేమించాలన్నా, మన భర్త ప్రేమించాలన్నా, మన భార్య ప్రేమించాలన్నా, చుట్టుపక్కల ప్రేమించాలన్నా మన గుణాన్ని బట్టి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ గుణాతిశయముని బట్టి. అమ్మని చెప్తున్నాడు ఇక్కడ మహిమను బట్టి, గుణాతిశయముని బట్టి, మనల్ని పిలిచిన వారి గురించి అనుభవ జ్ఞానం మూలముగా. అంటే దేవుడే కదా మనల్ని పిలిచాడు. ఆ అనుభవం నీకు ఉండాలి కదా, ఆయన రుచి నీకు తెలియాలి కదా, ఆయన మాధుర్యం నీకు తెలియాలి కదా. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనతో నీకు సంబంధం కలిగి ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు ఇన్ని కష్టాలన్నీ బాధలు వచ్చాయంటే దేవుడే ఇంకా నువ్వు దేవుడిని పట్టుకొని వేలాడతావా అని చెప్పి అంటుంటారు చాలామంది. అవును, నా దేవుడు చాలా గొప్పవాడు, నా దేవుడు చాలా గొప్పవాడు. యోబు వచ్చాడు కదా, ఒళ్ళంతా దురదలు వచ్చినప్పుడు అది కోక్కలేకపోతున్నాడు. సాతాను పెట్టిన బాధలకి తట్టుకోలేకపోతున్నాడు. ఇక్కడ ఎదురుకుంట సీసా ఉంటే అది బద్దలు కొట్టి ఒళ్ళంతా కోకొస్తున్నాడు. ముక్కు వెళ్ళిపోయి ఒళ్ళంత రక్తమే, ఒళ్ళంత రక్తమే. అయినా నా విమోచకుడు ఎంత సర్వశక్తిమంతుడు, నా విమోచకుడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నా విమోచకుడు సజీవుడై. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకంటే ఆయన నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను కాబట్టి నా శరీరము ఎందుకంటే నా ఎముకలు ఏమైపోయినా నేను బాధపడను. అందుకంటే నా విమోచకుడు సర్వసత్యమంతుడు, దేవాది దేవుడు. ఆయనలో నేనున్న రోజున, ఆయనలో నేనున్న రోజున ఆయన ఏం చేసినా పర్వాలేదు, నేను భరిస్తాను, బాధలు తట్టుకుంటారంటున్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే శోధన జయించిన వాడే ధన్యుడు, జీవ క్రీడలు అందుకుంటాడని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా దేవుడిని మాత్రం వదిలిపెట్టకండి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? దైవశక్తి జీవమునకును
అనుభవ జ్ఞానం మూలముగా దేవుడు అంటే మనకు అనుభవం కలిగి ఉండాలి, ఆయన రుచి తెలియాలి. ఆయన దైవశక్తి, ఎందుకంటే దేవుని శక్తి మనలో ఉంటుంది. ఆయన మనకిస్తాడు దేవుని శక్తి. యేసు ప్రభులో దేవుని శక్తి ఉండబట్టికే చనిపోయిన వాటిని కూడా లేపేస్తున్నాడు దేవుడు అక్కడ. అందుకే అంటున్నాడు కూడా, ఒక విధవరాలు ఆమె కొడుకు బయటకు వచ్చేసాడు బాడీని తీసుకొని, భర్త లేడు. ఆమె వెనకాతల ఆ ఊరు వారందరూ ఉన్నారు. బాడీని తీసుకొస్తున్నప్పుడు ఊరు దాటేస్తున్నాడు యేసు ప్రభు సృష్టితో. ఆమె చూసి జాలిపడి అతను చెయ్యి పట్టుకొని చిన్నవాడా లేకనేటప్పుడు కల్లా ఆ చిన్నవాడు తీసుకొచ్చున్నాడు. ఆ తల్లికి అప్పగించాడు. అమ్మా నువ్వు బాధపడుకు అని చెప్పి, ఎందుకంటే జాలి గల దేవుడు ఆయన. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఎందుకంటే దైవశక్తి యేసు ప్రభులో ఉంది కాబట్టి ఆయన పని చేయగలిగాడు అక్కడ. జీవమునకును భక్తికి, ఎందుకంటే జీవం అంటే మన హృదయానికి ఈ వాక్యము అందాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుని గురించినట్టు మన ప్రభుని యేసుని గురించినట్టయినా అనుభవ జ్ఞానము వల్ల నీ కృపయు సమాధానం విస్తరించుగాక. ఎందుకంటే ఆయన రుచి తెలియాలి, ఆయన మాధుర్యం తెలియాలి, ఆయనతో మనం కలిసి ఉండాలి. అదే అంటున్నాడు భక్తి. ఆ భక్తి ఉన్న రుచిన దేవుడు మనతో సమాధానం కలిగి ఉంటాడు. ఆయన ఆ మహిమ గుణాతిశయుని బట్టి ఆయన మనకి అమూల్యమైన రక్తము చేత మనల్ని వెలపెట్టుకొనుకున్నాడు మన శరీరమును. ఎందుకంటే ఆత్మ రెండూ కూడా తప్పు చేయడానికి వెళ్ళేది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 వచ్చి చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. చాలు. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున, ఎందుకంటే మనము చేసే తప్పులు మంచివి, క్రియలు చొప్పునవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో ఈ శరీరముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. జడ్జ్మెంట్, తీర్పులోకి వచ్చేస్తాం. ఇక్కడ నువ్వు శరీరముతో ఏది చేసినా, మంచి చేసినా చెడ్డ చేసినా ఈ శరీరంతో జడ్జిమెంట్ ఉంటుంది ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వసత్యమంతుడు సర్వవంతుడు దేవుడు ఆయన. అందుకే మనం చనిపోయినా ఆయన వస్తాడు సమాధి దగ్గరికి. ఎందుకంటే ఆయన బట్టితో బొమ్మని చేసి మనల్ని జీవమానవుతున్న దేవుడు కాబట్టి శరీరమును ఆత్మను కూడా ఆయన విలపెట్టుకొనుకున్నాడు ఇక్కడ. మరి అలాంటిది మనం ఏది చేసినా దేవుడు ఒప్పుకోడు కదా అక్కడ. అదే మాట ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన. ఏమొచ్చినాడు? నాలో ద్రాక్షావళి నేను తీగలు మీరు నన్ను అల్లుకొని వినరు వచ్చిన బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉంటే మీరేమి చేయలేరు. దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేయలేము. ఎందుకంటే అవ్వని ఆదాముని కూడా శపించేశాడు దేవుడు అక్కడ. దేవునికి వ్యతిరేకంగా ఉన్న మూలాలు, అలాగే మనము కూడా వ్యతిరేకంగా ఉంటే కష్టం అక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, అత్యుతకమని ఆయన అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మహిమ గుణాశ్రములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యుతకములైన వాగ్దానములు అనుగ్రహించి, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన. ఎందుకంటే అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా నేను తప్పించుకొని ఏమొచ్చినాడు ఇక్కడ? దురాశ. అందుకంటున్నాడు ఇక్కడ, దురాశ ఉండకూడదు. దేవుళ్ళలో ఉన్నామంటే దురాశ ఉండకూడదు, మోసం ఉండకూడదు, దగ్గర ఉండకూడదు. అవన్నీ ఉన్నది ఉంచుదా. ఎందుకంటే సత్యవాక్యం, ఆ సత్యము నీలో ఉండదు. ఆ సత్యము లేకపోతే సత్యము నీ నడుముకి ఒక బెల్ట్గా ఉంటుందట. అపవాదిని జయించడానికి ఆ సత్యం అనే వాక్యమే మన నడుముకు గట్టిగా ఉంటుంది. నువ్వు మరి దురాశగా ఉన్నదంటే, అందుకని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వం అంటే సాధన మనలో దూరిపోవడం.
2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా? మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాము. మీరు ఏ చాలు. నిష్కారణమైన అందుకే దేవుడు ఏమొచ్చున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూచుకొనుడి. విశ్వాసము లేకపోతే ఏ కార్యాలు జరగవు. అబ్బో దేవుడికి ఇష్టలుగా ఉండలేరు మీరు. అందుకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు విశ్వాసము గలవారో లేదో ఒక్కసారి ఇంట్లో ఒక నిశ్శబ్దంగా కూర్చొని నీ గుడ్డు మీద చేసుకొని విశ్వాసం ఉందో లేదో చూసుకో. అందుకే పాస్టర్ గారు ఏమన్నారు, నాకు విశ్వాసం లేదమ్మా, నాకు ఎలా ఏం చేయదు, నాకు విశ్వాసం లేదు. చనిపోయింది, విశ్వాసం లేదు కాబట్టి దేవుడు ఎంతో బ్రతికించాలని ఎంతో మంది చేత ప్రార్థన చేయించాడు ఆయన. ఆ పాస్టర్ గారి భార్య కావాలని ఆయన ఎంతో ప్రార్థిపడ్డాడు, కానీ ఆ విశ్వాసం కలగలేదు కాబట్టి ఆయన చనిపోయిందాడు. అందుకే విశ్వాసం అనే కర్త వైపు గుర్రు చూచి పరిగెట్టాలి. అందుకే నీకు విశ్వాసం ఉన్నదో లేదో నువ్వు పరీక్షించుకో, అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. విశ్వాసం ఉన్నదో లేదో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని అన్నా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చి మీరు ఎరగరా? భ్రష్టత్వం నీలో లేకపోతే దేవుడు ఉన్నట్లు లెక్క. భ్రష్టత్వం మీలో ఉంటే అంటే సాతాను మీలో ఉన్న రోజున సాతాను పనులు సాతాను ఆలోచనలు నీలో ఉన్న రోజున దేవుడు లేడు, ఉండడు, అయినా వెళ్ళిపోతాడు. మరి సాతానికి దాచుడువా దేవుడికి దాచుడవు నిర్ణయించుకోవాలి ఇక్కడ. అందుకే కొరింథీయులు రాస్తున్నాడు ఇక్కడ పౌలు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందరని నిరసిస్తున్నారు ఇక్కడ భక్తులందరూ. మీరు భ్రష్టులు కాకుండా ఉండాలని, విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ, సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు దేవుడు అయిన ఆ హేతువు చేతనే, అంటే అలా జరిగింది, ఆ హేతువు అంటే అలా జరిగింది అన్నట్టు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గల వారే నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రార్థన చేయి. అప్పుడే దేవుడు ఏమంటున్నాడు, పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆసానిగ్రహమునందు సహనమునందు భక్తి. ఇవన్నీ నువ్వు ఓర్చుకుంటే, ఇవన్నీ నీలో ఉన్న రోజున నువ్వు భక్తిగా ఉంటావు, దేవుని ఎందు భక్తిగా ఉంటావు. ప్రార్థన చేసేసినంత మాత్రంలో, వాక్యం చదివేసినంత మాత్రంలో భక్తి అంటే కుదరదు ఇక్కడ. నువ్వెంత లోతుగా వెళ్ళాలో చూసుకోవు అక్కడ. అదే చెప్తున్నాడు, లోతుగా వెళ్ళాలి దేవుడిని నమ్మాలంటే, దేవుడితో కలవాలంటే. నువ్వు బైబిల్ చిన్న ముక్క చదివి ప్రార్థన చేసేసుకొని రోజుకి ఇలా గడిచిపోయింది అనుకుంటే ఇక్కడ కుదరదు ఇక్కడ. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు, జ్ఞానమునందు ఆసానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ. ఎప్పుడైతే నీ భక్తి ఉంటుందో ప్రేమ కలుగుతుంది. అన్నదమ్ముడి మీద, అక్కచెల్లెల మీద. లేకపోతే ప్రేమ ఉండదు, అసూయ మత్సరమే ఉంటుంది. అందుకంటున్నాడు, అక్కచెల్లెల మీద అక్క మీద చెల్లికి పడదు, చెల్లి మీద అక్కకు పడదు, అలా ఉంటుంది అక్కడ. అదే చెప్తున్నాడు, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను, ఇతరుల పట్ల దయ కూడా కలుగుతుంది. అమర్చుకుంది, ఇవన్నీ కూడా అమర్చుకొని నీలో పెట్టుకోండి. వాక్యము చదివి ఇవన్నీ మీ హృదయంలో ఉంచుకోండి అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇవి మీకు కలిగి విస్తరించేట్లా అవి మన ప్రభువుని యేసుక్రీస్తుని గురించి అనుభవ జ్ఞాన విషయములు. యేసు ప్రభువుల మనకు అనుభవ జ్ఞానం వస్తుంది. ఆయన అంటే ఏంటో మనకు తెలుస్తుంది. గొర్రె పిల్ల రక్తములు ఎలా కడగబడతామో అది మనకు తెలుస్తుంది ఇక్కడ. మిమ్మల్ని సోమరులైను నిష్పరులై కాకుండా చేయను. అందుకంటున్నాడు, సోమరతనం నుంచి విడుదల చేస్తాడు. నిద్రలోంచి తెల్లవారుజాము 3 గంటలకు లేకు, 4 గంటలకు లేకు. 2 జములు ఇస్తున్నావా, 3 జములు ఇస్తున్నావా, 4 జములు ఇస్తున్నావా? ఏ జాములు లేలేదు.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఈ ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, ఎందుకంటే పూర్వకాల పాపాలన్నీ కూడా మనకు అంటుకుపోతాయటండి. ఇవన్నీ లేకపోతే ఇప్పుడు చెప్పాడు కదా దేవుడు ఏమన్నాడు, ఆశానిగ్రహము, సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడు. ఇవన్నీ దేవుల్లో ఉంటే వస్తాయి. ఇవి మీకు కలిగి విస్తరించినట్లా అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అనుభవ జ్ఞానము. ఎందుకంటే దేవుల్లో యేసు ప్రభు అంటే ఏమిటో, వాళ్ళ అనుభవం ఏమిటో తెలుస్తుంది. మిమ్మల్ని సోమరులను నిష్పరులు కాకుండా చేయదు. సోమర్థం ఉండదు. దేవుడితో కలిసి నువ్వు జీవించడానికి పొద్దున్న లేచిపోయి ప్రార్థన చేసుకొని బయట చేపించుకుంటాం. ఇవి ఎవరికి లేకపోవునో, ఇవి ఎవరికి ఉండవో, ఉండలేని వారి గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇవి ఎవరికి లేకపోయినో వాడు తన పూర్వ పాపములకు, ఎందుకంటే పూర్వకాలంలో చేసిన పాపాలకి శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు. దేవుళ్ళు లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ జరుగుతాయి దేవుళ్ళు లేకపోతే. అదే చెప్తున్నాడు, దూరదృష్టి లేనివాడును. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు, ఎందుకంటే మీ పిలుపు దేవుడు పిలిచినప్పుడు నువ్వు పలకడం, దేవుడు పిలుస్తున్నాడు రమ్మని, నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావా? అందుకని నువ్వు వస్తున్నావా దేవుడి దగ్గరికి? మీ పిలుపుని ఏర్పాటు నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్తగా వరించాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు మీరు ఇంటి క్రియ చేయవారైతే, అంటే క్రియ అంటే నీ నడవడిక, నీ ప్రవర్తన ఈ భూమి మీద ఏం చేస్తున్నావు, ఈ క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. దేవుల్లో ఉంటే మీరు తొట్టుపడడు. అందుకని ప్రార్థన చేస్తాం కదా, యవనస్తులైన బిడ్డలు తొట్టుపడకుండా దేవుల్లో ఉండేలా చేయండి ప్రభా. యవనస్తులే కాదు, పెద్దోళ్ళకు కూడా తొట్టుపడిపోతున్నాం. మనం దేవుల్లో ఉండక తొట్టుపడిపోతున్నాం పెద్దోళ్ళకు కూడా. అందుకు దేవుడిలో ఉంటే ఇవేమి జరగవు, ఇవే ఉండవు, తొట్టుపడడానికి అవకాశం లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు, మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములు, అంటే పరలోక రాజ్యంలోకి వెళతారు. ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుడు చెప్పినవన్నీ నువ్వు చేస్తే నిత్యరాజ్యంలో, పరలోక రాజ్యానికి పెడతావు. నిత్యరాజ్యంలో ప్రవేశము నీకు సమృద్ధిగా అనుగ్రహింపబడు. దేవుడు ఫ్రీగా తలుపులు తీసేస్తాడు పరలోక రాజ్యం ద్వారా. దేవుడు ఇవన్నీ నీలో వచ్చిన పాపం అడ్డగా రాదు. అప్పుడు ఎప్పుడు దూరం తెలిసే ఉంటుందట పరలోక దూరం. ఎవరు లోపలికి వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు నీ పాపాన్ని అడ్డంగా వచ్చేస్తాడు. నువ్వు కానీ పాపం చేస్తే అప్పుడు నువ్వు లోపలికి వెళ్ళలేవు. నువ్వు 2 రోజులు అక్కడ మోకరించి చేర్చిన, నన్ను క్షమించిన లోపల తీసుకెళ్ళి ప్రభా అన్న అని తీసుకెళ్ళాడు. ఈ పొందులో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు క్షమాగుణము దేవుడిని వేడుకోవాలి. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడే, ప్రాణం పోయినప్పుడు ఇంకెవరం కూడా ఏం చేయలేము. దేవతలతో చెప్తాడు, కింద తోసాయి పత్రిక సువార్త చదవండి. చాలు, అంచెదినం అంటే దేవుడు మధ్యాకాశానికి రావడం. అందుకే దేవుడు మధ్యాకాశానికి రావడం గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఎన్నిసార్లు నువ్వు ప్రభుత్వ భోజనం తీసుకున్నావు, లెక్కలు ఉంటాయి అక్కడ. దేవుడి దగ్గర లెక్కలేసేస్తాడు ఆయన. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు, అంచెదినమున మిమ్మల్ని లేపడానికి దేవుడు నన్ను పంపించాడు ఇక్కడికి, నన్ను ఇక్కడ పంపించాడు ఆయన. అదే మాట అంటున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? 36వ వచనం, 6వ అధ్యాయం. మీరు నన్ను చూచి విశ్వాసింపక ఉన్నారని మీతో చెప్తాను. నన్ను చూసి కూడా మరి విశ్వాసంతో లేదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎందుకు వద్దరు.
దేవుడు మనకు అనుగ్రహించిన వాళ్ళందరూ సంఘ కాపరులు ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఎంతోమందిని అనుగ్రహిస్తాడు, అంతమందిని ఇక స్టాండర్డ్ తీసుకొచ్చేస్తాడు దేవుడు. ఇక్కడ యేసు ప్రభువే చెప్తున్నాడు కదా, ఇక్కడ ఎంతమంది రావాలో అంతమందిని తీసుకొచ్చేస్తాడు. ఎంతమంది సంఘంలో ఉందని చెప్పాడు కదా ఇక్కడ. అందుగురించే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వద్దరు. ఎవరు అనుగ్రహిస్తారో వస్తారు. నేను అప్పుడు చాలా బాధపడ్డాను మొదట్లో. రాలేని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎంతో ఇదిగా రమ్మని చెప్పి అన్నప్పుడు మూడోసారి అన్నాడు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళే వస్తారు. ఎవరు రావాలనుకుంటే వాళ్ళే వస్తారు. నువ్వు వెళ్ళి బ్రతిమలాడకు, వాళ్ళు వస్తారు. ఎందుకు నువ్వు వెళ్ళి అడుగుతున్నావు? అదే మాట అన్నాడు దేవుడు ఇక్కడ. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వద్దురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను. అందరినీ ప్రేమిస్తాను. గొర్రెలు కాపరి కదా, కాపరి మోత యాజకుడు ఆయనే. అందుకని నా ఇష్టమును నెరవేర్చుకుంటుగా నేను రాలేదు. నేను ఇష్టపూర్వకంగా రాలేదు, నా నెరవేర్చుకోవడానికి రాలేదు ఇక్కడికి. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుడికే పరలోకము నుండి దిగి వచ్చిందని. ఎందుకంటే తండ్రి చిత్త ప్రకారంగా వచ్చాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం చదవండి. అప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పేది. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల చెంత ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పెను అని దావీదు ఆయన ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు. దావీదు ఆయన ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలా అతని కుమారుడు వారు నడచక ఎవడునూ మారుమాట చెప్పలేకపోయాను. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ డిఫరెంట్ చూపెడుతున్నాడు. అక్కడ పరలోకం నుంచి దిగి వచ్చానంటున్నాడు యేసు ప్రభు. ఇక్కడ ఏమైనా చెప్తున్నాడు ఇక్కడ, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా, ఎందుకంటే శాస్త్రులు పరిసయ్యులు పరిశీలిస్తున్నాడు దేవుడు ఇక్కడ. యేసు వారిని చూచి క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? పరిసయ్యులు పరిశీలిస్తున్నాడు దేవుడు ఇక్కడ. దేవుడే ప్రశ్నిస్తున్నాడు, వాళ్ళు ప్రశ్నించడం కాదు. క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది అని ఎవరి కుమారుడని అడిగాడు. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పి, అందుకని అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదు అని ప్రభు అని ఆత్మ వాళ్ళని ఎలా చెప్పుచున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో దావీదు వంశంలో వచ్చాడు. మగ పిల్లవాడి నుంచే వస్తుంది ఇంటి పేరు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మరియకి యేసపు మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి. అందుకే ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా తండ్రి ఇంటి పేరే వస్తుంది. ఇక్కడ దావీదు చిగురేట యోధా గోత్రపు సింహం అన్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఆ ఇంటి పేరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఉంటుంది, చచ్చిపోయాక ఉండదు. అది చనిపోయిన తర్వాత ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ఏమొచ్చున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? 37వ వచనం చదవండి. ఎందుకంటే యోహాను సువార్త 37వ వచనం. పరలోకంలో దిగి వచ్చాడు. అందుకే యేసు ప్రభు ఈ భూలోకంలో తన రక్తాన్ని ప్రాణాన్ని దారపోసాడు. ఎందుకంటే స్త్రీలందరికన్నా ఆధిపత్యాలు మరియమ్మ. మనుష్య కుమారుడుగా, ఓ మనుష్యుడా, మనుష్య కుమారుడు ఈ లోకంలో రావాలి. మరణ శాతం రాత్రి వాడు మరణిస్తేనే తప్ప ఆ మరణ శాతం రద్దు కాదు. అందుకు మరణ శాతం రాత్రి వాడు యెహోవా దేవుడు అతను రద్దుపరచడానికి యేసు ప్రభు వచ్చాడు మనుష్య కుమారుడుగా. అందుకే దావీదు సంతానంలో వచ్చాడు. అందుకే ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి ప్రకటన గ్రంథంలో చెప్తాడు కదా, ఏమంటాడు అక్కడ, దావీదు చిగురైన యోధా గోత్రపు సింహం. యూదుల్లోంచి వచ్చాడు యేసు ప్రభు, తక్కువ కులములోంచి వచ్చాడు యేసు ప్రభు. అందుకే దేవుడు నమ్ముకోమంటే మీరు తక్కువ కులస్తారంటే కులము కాదు, అక్కడ దేవుళ్ళకు నువ్వు ఎలా ఉన్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమైనా చెప్తున్నాడు? ఇక్కడ పరలోకమును దిగి వచ్చింది. అందుకు తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు. ఇక్కడ
అప్పుడు చెప్తున్నాడు ఇక్కడ, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమీ పోగొట్టుకొనక, దేవుడు నాకు అనుగ్రహించింది ఏది పోగొట్టుకోలేదు. యేసు ప్రభు అన్నిట్లో ఉన్నాడు. కష్టాలు బాధలు అన్నీ అనుభవించాడు, వేదనలు అనుభవించాడు. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమీ పోగొట్టగనక అంచెలలో దాన్ని లేపుటి నేను పంపిణీ మార్చిద్దాము. ఎందుకంటే దేవుడు మధ్య ఆకాశానికి తండ్రి చెప్తున్నాడు, యేసు ప్రభు తెలియదు. దేవదూతలు భూమికి ఆకాశానికి ఇచ్చిన వేసుకొని దిగుతూ ఎక్కుతూ ప్రభు చేస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ సమాధిలో ఉన్న వారందరూ ప్రభు చేస్తున్నాడు, మేము ఎత్తబడిపోతాం, ప్రభు చేస్తున్నాడు అని చెప్పి దేవుడు మధ్య ఆకాశానికి తన కుమారుడిని పంపిస్తున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకొని రా. ఎవరు బాప్తిసం తీసుకొని ప్రభురాత్రి భోజనం ఎన్ని రోజులు తీసుకుంటున్నావో లెక్కను బట్టి అక్కడ నువ్వు లేపబడడానికే యేసు ప్రభు వచ్చాడు. నిన్ను పరలోకం నుంచి ఇక్కడ సమాధిలోంచి లేప తీయడానికే వచ్చాడు. నువ్వు సమాధిలోంచి ఒకప్పుడు వెళ్ళాలి కదా, ఎప్పటికైనా వెళ్ళాలి మన సమాధిలోకి. ఆ సమాధిలోంచి లేవాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభువే లేపాలి. నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకుంటేనే లేవగలవు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు, ఇక్కడ అంచె దినమున దాన్ని లేపుటి నన్ను పంపిన వారి చిత్తమైనది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం వచ్చి ప్రతివాడు నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము. యేసు ప్రభు యందు ఎవరుంటారో వాళ్ళు నిత్య రాజ్యానికి వెళ్తారు. అంచె దినమున నేను వాడిని లేపుతాను, అంచె దినాన్ని లేపుతాను. అందుకంటున్నాడు, కాబట్టి నేను పరలోకముని దిగి వచ్చిన ఆహారమని అని చెప్పినందున, ఎందుకంటే నేను పరలోకం నుంచి వచ్చిన ఆహారాన్ని నా శరీరం తింటున్నాను కదా నేను అని యూదులు ఆయన గురించి స్వర్గం గురించి, ఇది యేసపు కుమారుడైన యేసు కాడా, యేసపు కుమారుడు కదా, నేను పరలోకం నుంచి దిగి వచ్చానంటే ఈయన తల్లిదండ్రులు మనం వెలుగుతాము కదా, నేను పరలోకముని దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడండి. ఎందుకంటే తల్లిదండ్రులు మరి యేసపు తెలుసు కదా, ఈయన పరలోకం నుంచి వచ్చాడంటారంటే, ఎందుకంటే ఇంకా పరలోకానికి వెళ్ళిపోయాడు కదా 40 రోజులు ఇక్కడే సంచరించి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ తెలియటం లేదు ఇక్కడ చాలా మందికి. అందుకు యేసు మీలో మీరు సరుకుడే ఎందుకు చదువుతున్నారు, అలాగే ఎందుకో గట్టిగా చెప్పండి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎప్పుడు నా ఎందుకు రాను. ఎందుకంటే తండ్రి ఆకర్షించాలి మన దగ్గరికి రావాలంటే. ఇక్కడికి రావాలంటే యేసు ప్రభు తీసుకుని రావాలంటే నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా త్వరగా తీసుకొని రా అందరినీ కూడా. పరిశుద్ధాత్మ దేవా వెళ్ళి తీసుకొని రా అందరినీ కూడా. లేట్ అయిపోతుంది వాక్యం చెప్పడానికి, త్వరగా తీసుకొని రా. ప్రతి కుటుంబాన్ని తీసుకొని రా, ప్రతి బిడ్డని తీసుకొని రా ప్రభాని. నేను ప్రార్థన చేసినప్పుడే నీకు రావడానికి అవకాశం ఉంటుంది అక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించినదే కానీ ఎప్పుడు నా ఎత్తుకు రాలేడు. అంచెదనమున నా లేపుతాను. ఇక్కడ చాలాసార్లు చెప్తున్నాడు, అంచెదనాన్ని లేపుతానని మధ్యకాశానికి వచ్చేస్తున్నాడు ఆయన సెంటర్లోకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, వారందరూ దేవుని చేత బోధింపబడతారు అని ప్రవక్తల లేఖనములు రాయబడినది. కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడు నా ఎదుకు వచ్చాడు. ఎందుకంటే వాక్యం విన్న ప్రతి ఒక్కరు వస్తారు. ఎందుకంటే యేసు ప్రభు సమాధిలో ఉన్న వారందరూ కూడా దేవుడు వచ్చేస్తున్నాడని వాళ్ళకి తెలిసిపోతుంది. ఎముకలు జీవము పోసుకుంటాయి. దేవుడు వచ్చేస్తున్నప్పుడు సెంటర్లోకి యేసు ప్రభు వచ్చేస్తున్నప్పుడు సమాధిలో ఉన్న ఎముకలు జీవము పోసుకుంటాయి. ప్రభు వచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలు మరీ సంతోషంగా ఉంటారు. ఇంకా ఎప్పుడైతే వచ్చేస్తాడు ముందు సమాధులు బద్దలైపోతాయి. మహిమ శరీరదారులు అయిపోయి తెల్లని బట్టలతో ప్రభు వెనకాతలు వెళ్ళిపోతాడు. సంఘము కన్ను మూసు కన్ను తెరిచేటప్పుడు సంఘం ఎత్తబడిపోతుంది. ఆ సంఘంలో ఎంతమంది ఉంటే అంతమందితోటే వెళ్ళిపోతాడు. పెళ్లి కుమారుడు తీసుకెళ్ళిపోతాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇది చెప్పు నేను ముగిస్తున్నాను ఇక్కడ. దేవుని యందు వచ్చిన వాడు తప్ప మరి ఎప్పుడూ తండ్రిని చూచి ఉండలేదు. ఎందుకంటే యేసుప్రభు ఒకరికే తెలుసు తండ్రిని, దగ్గర వాడు తెలియదు. అందుకే అంటున్నాడు, ఈయన తండ్రిని చూచి ఉన్నవాడు. ఎందుకంటే యేసుప్రభు తండ్రిని చూచి ఉన్నవాడు, విశ్వసించేవాడు, తండ్రి యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, నిత్య జీవం గలవాడు. ఎందుకంటే నిత్య జీవం గలవాడు యేసుప్రభు. తండ్రితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ భూమి మీద ఉంది, తండ్రి కుమార అక్కడ ఉన్నారు పరలోక రాజ్యంలో. అందుకే చెప్తున్నాడు కదా ఇక్కడ,
విశ్వసించిన వాడు నిత్య జీవం కలవాడు. ఎవరైతే విశ్వాసం ఉంటుందో వాళ్ళు నిత్య జీవం పరలోకానికి వెళ్ళిపోతారు. జీవాహారములు నేనే, నీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయారు. పరలోకం నుంచి కురిపించిన మన్నాను తిని కూడా చనిపోయారు. అక్కడే 83,000 మందిని అక్కడికక్కడే చంపేశారు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. మన్నానిచ్చాడు దేవుడు చాలా కాలం బ్రతకడానికి, కానీ అది నిలబెట్టుకోలేకపోయారు. మనం కూడా నిలబెట్టుకోలేకపోతున్నాము. చూసుకోండి. అందుకే అంటున్నాడు, దీన్ని తినేవాడు చావకుడినట్లు పరలోకం దిగి వచ్చిన ఆహారం ఇదే. ఎందుకంటే నేనే పరలోకం నుంచి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడెవడు ఈ ఆహారాన్ని భుజించితే, అంటే ప్రభరాత్రి భోజనం రొట్టు శరీరం తింటే ద్రాక్షారసం తీసుకుంటాం కదా, ఈ గొంతుకులోంచి కిందకి వెళ్ళిపోయేటప్పటికల్లా శరీరం అయిపోతుంది. నోట్లోనే పెట్టు, గొంతుకు దిగేటప్పటికి ఆయన శరీరం అయిపోతుంది. ద్రాక్షారసము గొంతుకు దిగేటప్పటికల్లా ఆయన రక్తం అయిపోతుంది. అందుకు ఎన్నిసార్లు పుచ్చుకుంటున్నావో నువ్వు చూసుకో. భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరి నేను ఇచ్చే ఆహారము లోకములకు జీవము కొరకైనా నా శరీరమే. నా శరీరమే ఇస్తున్నాను. నేను ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభా, నువ్వు పొందుని గాయముల చేత స్వస్థతని గురించు. నువ్వు పొందుని గాయముల చేత, దేవుడి గాయాల చేతుల్లోని వీకులతో మాట్లాడు కదా. ప్రభు వచ్చాడంటే నేను నమ్మను, దేవుడు వచ్చాడంటే నేను నమ్మను అన్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడు వచ్చేసాడు. నా చేతిలో వేలు పెట్టి చూడు, నా డొక్కలో వేలు పెట్టి చూడు అని అన్నప్పుడు చేతుల్లోంచి నీరు రక్తము కారుతుంది. గాయాలు ఇంకా కట్టుబడలేదు, పెట్టబడలేదు. అప్పుడు కాళ్ళు పట్టుకుని ఏడుస్తాడు. చూచి నమ్మని వారి కన్నా చూడక నమ్మని వారి తండ్రి. తోమా చూచి నమ్మలేదు, మనం చూడకుండా నమ్ముతున్నాం దేవుడిని. మన దేవుడు గొప్పవాడిని మనం నమ్ముతున్నాం. అందుకంటున్నాడు, మరియు నేను ఇచ్చే ఆహారము లోకములకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకంటే ఆయన జీవమే మనకిస్తున్నాడు, ఆయన శరీరాన్ని మనకిస్తున్నాడు. ఇక్కడ దేవుని పరిస్థితి వర్తించకాక.